గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 142nd డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ని మీకు నేర్పించబోతున్నాను. సో ఈ ప్రాసెస్ని మిస్ అవ్వకుండా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా నేను టీచర్స్ డేకి అండ్ నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇండివిజువల్లీ అందరికీ రిప్లై చేయడానికి అయితే ప్రయత్నించాను, బట్ కానీ నా వల్ల అవ్వలేదు. ఎందుకంటే చాలా మంది విష్ చేసేసరికి కొంతమంది వరకే రిప్లై చేయగలిగాను. సో అందుకని వాయిస్ నోట్ ద్వారా ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, యూ గైస్ మేడ్ మై బర్త్డే వెరీ స్పెషల్. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవడం, మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈరోజు పాజిటివ్లో ట్రేడ్ అవడంతో మన మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ఓపెన్ అయ్యి చివరికి సెన్సెక్స్ ఈరోజు సెషన్లో 0.29% పెరిగి 58,296 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 0.31% పెరిగి 17,377 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో ఐటీ స్టాక్స్లో చాలా మంచి ర్యాలీ కనబడింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈరోజు సెషన్లో 1.5% పెరిగింది. అండ్ ఈరోజు సెషన్లో మోస్ట్ ఆఫ్ ద సెన్సెక్స్ అండ్ నిఫ్టీ గెయిన్స్కి ఐటీ స్టాక్స్ అండ్ రిలయన్స్ బాగా కంట్రిబ్యూట్ చేశాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టాటా మోటార్స్ ఆగస్ట్ మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చి ఆగస్ట్ మంత్లో వీళ్ళు టోటల్గా 1,871 జేఎల్ఆర్ వెహికల్స్ సేల్ చేసినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్లో 3,101 వెహికల్స్ సేల్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా 4,528 యూనిట్స్ సేల్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేసిన జేఎల్ఆర్ సేల్స్లో సబ్స్టాన్షియల్ డ్రాప్ కనబడుతుంది. దీనికి రీజన్ చూసినట్టయితే మనకు తెలుసు, చాలా రోజుల నుంచి వింటున్నాం. సెమీ కండక్టర్ షార్టేజ్తోని టాటా మోటార్సే కాదు వేరే అదర్ ఆటో మేకర్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ మర్సిడీస్, వోక్స్వ్యాగన్ అండ్ రొనాల్డ్ మేనేజ్మెంట్స్ అయితే ఈ చిప్ షార్టేజ్ 2023 వరకు కూడా ఉండొచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ చిప్ షార్టేజ్ అయితే ఆటో సెక్టర్ ఒక నియర్ టర్మ్ గ్రోత్ ట్రాక్ మీద అయితే డెఫినెట్లీ బాగా బ్రేక్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వీకెండ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక సబ్సిడీ కంపెనీ అయిన రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న జీనోమ్ మీద వర్క్ చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీలోని 2,28,42,654 షేర్స్ని 393 crores-కి ఎక్వైర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ టోటల్గా ఈ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్లోని రిలయన్స్ 80.3% ఈక్విటీని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ఎక్విజిషన్ కంప్లీట్ చేయడానికి వీళ్ళు ఫర్దర్గా 160 crores ఫైనాన్షియల్ 23 కల్లా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అడిషనల్గా చెప్తున్నారు. ఈ స్ట్రాండ్ లైఫ్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అయిన జినోమిక్ టెస్టింగ్ మీద వర్క్ చేస్తుంటారు. కరెంట్లీ వీళ్ళు వేరియస్ ఫార్మస్యూటికల్ కంపెనీస్, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్, హాస్పిటల్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్ట్రాండ్ లైఫ్ ఫైనాన్షియల్ 21లోని 88.7 crores రెవెన్యూ అండ్ 8.48 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. ఈ స్ట్రాండ్ లైఫ్ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ కూడా ఉన్నది. మన ఛానల్లో 500 రూపీస్ రేంజ్లో దొరుకుతున్న క్వాలిటీ స్టాక్స్ అని చేసిన వీడియోలో హెల్త్ కేర్ గ్లోబల్ కూడా ఒకటి. ఆ హెల్త్ కేర్ గ్లోబల్ వీళ్ళు స్ట్రాండ్ లైఫ్ ఒక ఆంకాలజీ హాస్పిటల్ ల్యాబ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ బిజినెస్ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ స్ట్రాండ్ లైఫ్లో హెల్త్ కేర్ గ్లోబల్కి ఏదైతే స్టేక్ ఉన్నదో ఆ స్టేక్ని రిలయన్స్కి వీళ్ళు డైవెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ డైవెస్ట్మెంట్లో భాగంగా హెల్త్ కేర్ గ్లోబల్ ఒక స్టేక్ వాల్యూ 157 crores అండ్ అందులో వీళ్ళు ఎక్వైర్ చేస్తున్న బిజినెస్ ఒక వాల్యూ 81 crores అండ్ 7 crores వీళ్ళ రిసీవబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసేగా వీళ్ళకి అడిషనల్గా 83 crores వీళ్ళ దగ్గర రానున్నట్టుగా చెప్తున్నారు. ఈ హెల్త్ కేర్ గ్లోబల్ ఒక బుక్స్లోకి నెట్ క్యాష్ వస్తుందని అప్డేట్ ఈరోజు సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక స్టాక్ కూడా ఈరోజు సెషన్లో పెరిగింది. అండ్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ గూగుల్ ఒక పార్ట్నర్షిప్లోని అఫోర్డబుల్ ప్రైస్లో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తామని అనౌన్స్ చేశారు కదా. ఈ స్మార్ట్ ఫోన్ని వినాయక్ చవితి సందర్భంగా లాంచ్ చేస్తారని చెప్పి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టే మనీ కంట్రోల్ నుంచి ఫేమస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో రాకేష్ జున్జున్వాలా, డాలీ ఖన్నా లాంటి వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలో 2021లో మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ ఒక లిస్ట్ వీళ్ళు షేర్ చేశారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఎక్రిసిల్, మాస్టెక్, తేజస్ నెట్వర్క్ లాంటి కంపెనీస్ కనబడతాయి. అండ్ ఈ ఫేమస్ ఇన్వెస్టర్స్ లైక్ డాలీ ఖన్నా, రాధాకిషన్ దమాని, రాకేష్ జున్జున్వాలా, విజయ్ కేడియా ఒక పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో జూన్ మంత్వి ఆ లేటెస్ట్ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ ఒక లిస్ట్ కూడా మనీ కంట్రోల్ వాళ్ళు షేర్ చేశారు. ఈ ఇమేజెస్ మన టెలిగ్రామ్ ఛానల్లో 215కి షేర్ చేసాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో 215కి వెళ్ళినట్టయితే మీకు ఇమేజెస్ దొరుకుతాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ సెషన్లో ఐఆర్సిటీసీ స్టాక్ 5% పైనే పెరిగింది. దీనికి రీజన్ చూసినట్టయితే మనకి ఫ్రైడే రోజు ఈ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఉన్నదంటే ఐఆర్సిటీసీ ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుకింగ్ తో పాటు క్రూజ్ బుకింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా ముంబై టు గోవా, తియు, లక్షద్వీప్ అండ్ కోచి మధ్యలోని తిరిగే క్రూజ్ ప్రొవైడర్స్ ఇదే రూట్ లోని ఫేమస్ క్రూజ్ ప్రొవైడర్ అయిన జలేష్ యొక్క క్రూజెస్ కూడా తిరుగుతుంటాయి. ఈ జలేష్ క్రూజ్ తో పాటు వేరే అదర్ క్రూజ్ బుకింగ్ సర్వీసెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ న్యూ సెగ్మెంట్ ఎడిషన్ అప్డేట్ ఏదైతే ఫ్రైడే రోజు వచ్చిందో అప్డేట్ తో ఈరోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మీలాంటి నాలాంటి ఇన్వెస్టర్స్కి అవేర్నెస్ లేదు కదా అని చెప్పి ఆ అడ్వాంటేజ్ తీసుకుంటూ కొన్ని కంపెనీల్లో ప్రమోటర్స్ అండ్ అలాగే పెద్ద షేర్ హోల్డర్స్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డెసిషన్స్ ఏజీఎంస్లో తీసుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు చిన్న రీటైల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో మీలాంటి నాలాంటి షేర్ హోల్డర్స్కి అవేర్నెస్ ఉండదు అండ్ ఎవరు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు కాబట్టి మనం ఆడుకోవచ్చు కదా అని చాలామంది ప్రమోటర్స్ అండ్ అలాగే పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే డెసిషన్స్ అన్ని ఏజీఎంస్లో పెట్టి పాస్ చేసేసుకుని ఉంటారు.
సో యాజ్ ఏ షేర్ హోల్డర్, యాజ్ ఏ ఇన్వెస్టర్, మీది నాది రెస్పాన్సిబిలిటీ. మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీలో ఏం జరుగుతుంది అంటే రీటైల్ షేర్ హోల్డర్స్కి ఫేవరబుల్గా డెసిషన్స్ తీసుకున్నారా లేకపోతే అగెయిన్స్ట్గా తీసుకున్నారా అన్నది మనం చదవడానికి మనకి హార్డ్లీ 5-10 minutes టైం పడుతుంది. అండ్ ఓట్ వేయడానికి 1-1.5 నిమిషం, మ్యాక్సిమం 2 నిమిషాలు టైం పడుతుంది. మనం మ్యాక్సిమం ఎన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాం? 15, 20, 30 అంతే కదా, వందల కంపెనీలు కాదు కదా. సో సంవత్సరంలో మనం స్పెండ్ చేయాల్సిన టైం మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి హార్డ్లీ ఒక 5-6 hours కూడా ఉండదు ఇన్ ఎంటైర్ ఇయర్. సో మీరందరూ రిక్వెస్ట్ చేసిన విధంగా ఏదైనా కంపెనీ ఏజీఎంలో తీసుకునే డెసిషన్స్ కోసం ఈ ఓటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని మనం ఎలా ఫాలో అవ్వాలో మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఈరోజు వీడియోలో షార్ట్లో చూపిస్తాను. మీలో చాలామందికి మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ దగ్గర నుంచి ఏజీఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ నోటిఫికేషన్స్ మెయిల్స్ వచ్చే ఉంటాయి కదా. సో మీరు ఏదైనా కంపెనీ నుంచి రిసీవ్ చేసుకున్న ఏజీఎం మెయిల్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ నాకు సోనా కామ్స్టార్ నుంచి వచ్చిన మెయిల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ ఈమెయిల్ నాకు ఎన్ఎస్డిఎల్ నుంచి వచ్చింది. మనకి ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడడం ఇంపార్టెంట్. ఎన్ఎస్డిఎల్ నుంచే, సిడిఎస్ఎల్ నుంచే, లేదా కేఫిన్టెక్ ఆర్ ఎనీ అదర్ రిజిస్టర్ దగ్గర నుంచి వచ్చిందో చూసుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మన వీడియోలో ఫర్దర్గా వెళ్ళినప్పుడు మీకు అర్థమైపోతుంది ఈజీగా. మీరు ఈమెయిల్ని కిందకి ట్రాక్ చేశారనుకోండి, మీకు ఏజీఎం నోటీస్ పీడిఎఫ్ కనబడుతుంది. ఈ పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఆ పీడిఎఫ్లో వీళ్ళు ఏజీఎంలో తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు ఈ పీడిఎఫ్ 15 pages ఉన్నది కదా అని చెప్పి కంగారు పడకండి. ఈ 15 pages మనం చదవాల్సిన అవసరం ఉండదు. బేసికల్ మీరు రెగ్యులర్గా చదువుతున్నారు అనుకోండి ఏజీఎం నోటీసులు, మీకే అర్థమైపోద్ది. మీరు చాలా పేజీలు స్కిప్ చేసేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. మనం డీమ్యాట్ అకౌంట్ ఏ బ్రోకర్ దగ్గర అయితే ఓపెన్ చేస్తాం, ఆ బ్రోకర్ ఏదో ఒక డిపాజిటరీ లైక్ సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్తో కానీ టైఅప్ అయి ఉంటారు కదా. అండ్ మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మనకి సిడిఎస్ఎల్ అకౌంట్ నెంబర్ కానీ ఎన్ఎస్డిఎల్ అకౌంట్ నెంబర్ కానీ మనకు వస్తుంది. మీ డీమ్యాట్ అకౌంట్ ఒకవేళ జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్ లాంటి బ్రోకర్స్ దగ్గర ఉన్నట్టయితే మీకు సిడిఎస్ఎల్ నుంచి అకౌంట్ నెంబర్ ఓపెన్ అయ్యి వచ్చి ఉంటుంది. అదే మీ డీమ్యాట్ అకౌంట్ ఐసీసీ సెక్యూరిటీస్, కోటక్ సెక్యూరిటీస్ లాంటి బ్రోకర్స్ దగ్గర ఓపెన్ చేసినట్టయితే మీకు ఎన్ఎస్డిఎల్ అకౌంట్ నెంబర్ వచ్చి ఉంటుంది. ఈ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అకౌంట్ నెంబర్స్ని మీరు ఈజీగా సెర్చ్ చేయొచ్చు. మీ మెయిల్లోని ఈ క్యాష్ అని సెర్చ్ చేశారనుకోండి, మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్లోని ఈ అకౌంట్ నెంబర్స్ అన్ని క్లియర్గా మెన్షన్ అయి ఉంటాయి. అండ్ అది కూడా సెర్చ్ చేయడం తెలియని వాళ్ళు ఉన్నట్టయితే మన ఛానల్లో ఐపీఓకి ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలన్న వీడియోలోని ఈ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఈ క్యాష్ స్టేట్మెంట్ ఎలా సెర్చ్ చేయాలో క్లియర్గా చూపించాను. ఆ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు అది అర్థమైపోతుంది. సింపుల్ ప్రాసెస్. ముందుగా చాలామంది డిపాజిటరీ అకౌంట్ సిడిఎస్ఎల్తో ఉంటాయి కాబట్టి సిడిఎస్ఎల్లో ప్రాసెస్ చూపిస్తాను. దాని తర్వాత ఎన్ఎస్డిఎల్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సిడిఎస్ఎల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇలా లాగిన్ పాపప్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ పాపప్లోని న్యూ సిస్టమ్ మై ఈజీ అని కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ అవ్వడానికి మీ దగ్గర ఒకవేళ సిడిఎస్ఎల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ లేకపోతే తప్పకుండా క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైనా బ్రోకర్ దగ్గర స్టాక్ కొన్న తర్వాత ఆ బ్రోకర్ ఆ స్టాక్ని తన పూల్ అకౌంట్లో ఉంచుకున్నాడా లేకపోతే మీ డిపాజిటరీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాడో లేదో చెక్ చేసుకోవడం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ కార్వీ ఇష్యూలో చాలా మంది ఫేస్ చేసిన ఇబ్బంది ఇదే. వాళ్ళు షేర్స్ ఏవైతే కొన్నారో అవి పూల్ అకౌంట్లో ఉండిపోయి కార్వీ ఆ షేర్స్ని ఆ డిమాట్ అకౌంట్ హోల్డర్ యొక్క డిపాజిటరీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. అందరికీ కాదు, కొంతమంది మాత్రం ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. సో అందుకని మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3-4 వర్కింగ్ డేస్ తర్వాత మన డిపాజిటరీ అకౌంట్లోకి వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఈ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ లాగిన్ ఐడీస్ ఉన్నట్టయితే మీ డిపాజిటరీ అకౌంట్లో క్రెడిట్ అయ్యో లేదో మీరు చెక్ చేసుకోవడం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ మీ దగ్గర లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ లేని పక్షంలో రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది రిజిస్ట్రేషన్. మనం మన లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇన్పుట్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీ BOID ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. నేను సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ సెన్సిటివ్ డేటాని మాస్క్ చేశాను. లాగిన్ అయిన తర్వాత మీరు అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు హోల్డ్ చేసిన షేర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయి. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ట్యాబ్ మీద మీరు సెలెక్ట్ చేశారనుకోండి, మీరు కొన్ని అమ్మిన షేర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని వస్తాయి. అండ్ మీకు ఈ క్యాష్ ఏదైతే మెయిల్ రూపంలో వస్తుందో ఆ మెయిల్ కోసం మీరు వెయిట్ చేయగలదు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు కావాలంటే. ఒకవేళ మీరు ఇవన్నీ ఎలా చెక్ చేయాలో తెలుసుకోవాలనుకున్నట్టయితే చెప్పండి, తర్వాత ఎప్పుడైనా డెమో రూపంలో చూపిస్తాను. ఈరోజు మన మేజర్ పాయింట్ ఈ ఓటింగ్ కదా, సో ఈ ఓటింగ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ ఓటింగ్ ట్యాబ్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో నో ఈ ఓటింగ్ ఈవెంట్స్ అవైలబుల్ అని చూపిస్తుంది కదా. సో ఈ ఓటింగ్స్ ఏం లేవు కదా అని చెప్పి లాగౌట్ చేసేకండి. మనకి ఇక్కడ సిడిఎస్ఎల్ ఏవైతే ఈ ఓటింగ్స్ని కండక్ట్ చేస్తుందో, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నేను పర్సనల్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఏవి సిడిఎస్ఎల్ ఈ ఓటింగ్ కండక్ట్ చేయట్లేదు, అందుకని నాకు కనబట్లేదు. నేను మీకు వీడియో బిగినింగ్లో మీకు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా, ఇక్కడ ఎన్ఎస్డిఎల్ నుంచి వచ్చిందని చెప్పాను కదా. సో ఈ ఓటింగ్ని ఎన్ఎస్డిఎల్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి ఎన్ఎస్డిఎల్ కార్వీ లింక్ ఇన్ టైం పేర్లతో ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఈ సోనా కామ్స్టార్ యొక్క ఈ ఓటింగ్ని ఎన్ఎస్డిఎల్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఎన్ఎస్డిఎల్ పాపప్ మీద క్లిక్ చేయండి. ఆ పాపప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది. అగైన్ సెక్యూరిటీ రీజన్స్ తోని పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాస్క్ చేస్తున్నాను. మనకి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన వేరియస్ కంపెనీలో ఒక ఈ ఓటింగ్ ఎన్ఎస్డిఎల్ ఏవైతే కండక్ట్ చేస్తుందో ప్రెసెంట్ లైవ్ లో ఉన్నవి మనకు కనబడతాయి. ఇక్కడ నేను సోనా కామ్స్టార్ ఒక ఈవెంట్ మీద క్లిక్ చేస్తున్నాను.
ఏజిఎంలో వీళ్ళు తీసుకుంటున్న రెజల్యూషన్స్ అన్ని మనకి ఇక్కడ కొత్తగా ఓపెన్ అయిన స్క్రీన్ మీద కనబడతాయి. ఇందులో ఫస్ట్ రెజల్యూషన్ చూసినట్టయితే వీళ్ళు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ ఒక రెజల్యూషన్ ఇది. ఈ రెజల్యూషన్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ రెజల్యూషన్ విషయంకి వచ్చినట్టయితే మిస్టర్ వివేక్ విక్రమ్ సింగ్ గారిని డైరెక్టర్ కింద రీఅపాయింట్మెంట్ రిలేటెడ్ రెజల్యూషన్ ఇది. ఈ రెజల్యూషన్ మీరు యాక్సెప్ట్ చేస్తే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేయొచ్చు. నేనైతే ఎస్ అని సెలెక్ట్ చేస్తున్నాను. థర్డ్ రెజల్యూషన్ చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క చైర్మన్ సంజయ్ కపూర్ గారి రెమ్యూనరేషన్ రిలేటెడ్ రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ కూడా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తున్నాను. నెక్స్ట్ పాయింట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ యొక్క కాంపన్సేషన్ రిలేటెడ్ పాయింట్. ఈ రెజల్యూషన్ కూడా యాక్సెప్ట్ చేసి ఫిఫ్త్ రెజల్యూషన్కి వెళ్ళినట్టయితే వివేక్ విక్రమ్ సింగ్ గారి రెమ్యూనరేషన్ రిలేటెడ్ రెజల్యూషన్ ఇది. ఈ రెజల్యూషన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. సిక్స్త్ రెజల్యూషన్ బ్లాక్ స్టోన్ విల్ ఎంప్లాయ్ రిటెన్షన్ రిలేటెడ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనౌన్స్ చేసింది. అండ్ ఈ ఇన్సెంటివ్ని కంప్లీట్లీ బ్లాక్ స్టోన్ పే చేయబోతుంది కాబట్టి యాజ్ ఎ షేర్ హోల్డర్ నా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఓటింగ్ రైట్స్ని సబ్మిట్ చేయడానికి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. మనం ఏవైతే రెజల్యూషన్స్ కోడ్స్ వేసామో ఆ ఓట్స్ అన్ని కనబడతాయి. కింద కన్ఫర్మేషన్ బటన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయగానే ఓట్ క్యాస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేస్తే మళ్ళీ అగైన్ హోమ్ పేజ్లోకి వెళ్తాం. ఇక చూడండి సోనా BLW కలర్ గ్రీన్ కలర్లోకి మారిపోయింది కదా. సో మనం ఈ ఓటింగ్ రైట్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా మిగిలిన కంపెనీస్ ఏవైతే వాటిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాటి కలర్ కూడా మారిపోతుంది. ఈ డెమో ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఒక ఓటింగ్ రైట్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలుసుకున్నారు కదా. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డైరెక్ట్గా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ ఓట్ని ఎలా క్యాష్ చేయాలో తెలియదో వాళ్ళకి అవేర్నెస్ అయితే మీ తరపు నుంచి క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అదే మీ డిపాజిటరీ అకౌంట్ NSDL దగ్గర ఉన్నట్టయితే evoting.nsdl.com అన్న వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ షేర్ హోల్డర్స్ అండ్ మెంబర్స్ లాగిన్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ లేనప్పుడు ఈ ఫర్గెట్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు రీసెర్చ్ చేసేసుకోవచ్చు. రీసెర్చ్ చేసి మీ యూజర్ ఐడి వెరిఫికేషన్ కోడ్ అండ్ పాస్వర్డ్ని ఇన్పుట్ చేసి లాగిన్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీ DP ID, క్లయింట్ ID ఇవన్నీ కనబడతాయి. నేను ప్రీవియస్లీ యాక్టివ్గా యూజ్ చేసే డీమ్యాట్ అకౌంట్ కోటక్ సెక్యూరిటీస్ దగ్గర ఉన్నది. ఆ కోటక్ సెక్యూరిటీస్ ద్వారా వచ్చిన NSDL అకౌంట్ ఇది. ఆ డీమ్యాట్ అకౌంట్లో నేను హోల్డ్ చేసిన కంపెనీస్ యొక్క ఈ ఓటింగ్స్ ఏవి కండక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నాకు ఏమీ చూపించట్లేదు. ఒకవేళ ఏదైనా కంపెనీ ఒక ఈ ఓటింగ్ ప్రాసెస్ నడుస్తున్నట్టయితే ఆ కంపెనీస్ యొక్క పేర్లు మనకి ఇక్కడ కనబడతాయి. సో మీకు స్టెప్ బై స్టెప్ చూపించాను కదా, మీరు ఇంత ఈజీగా మీ డిపాజిటరీ యొక్క లాగిన్ ID, పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యొక్క ఈ ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నేను మీకు ఎఫర్ట్ పెట్టి ఈ ఓటింగ్ ప్రాసెస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో నేర్పించాను కదా. నాకు మీ నుంచి కూడా ఒక కమిట్మెంట్ కావాలి. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఒక ½ అన్ అవర్ టైం తీసుకుని మీ డిపాజిటరీ లాగిన్ ID, పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఎవరైతే సోనా కామ్స్టార్ ఆర్ మీరు ఏదైనా వేరే అదర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ యొక్క ఈ ఓటింగ్ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్నట్టయితే ఈ రోజు నైట్ తప్పకుండా మీ ఫస్ట్ టైం ఓటింగ్ రైట్ని అయితే యూజ్ చేసుకుని నాకు ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో కానీ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వేరే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ నా ఓటేసానని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఐ విల్ బీ హ్యాపీ. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ICICI Lombard నుంచి వీకెండ్లో 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, వీళ్ళు భారతీయ యాక్సెస్ జనరేషన్స్ కంపెనీని ఎక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్గా ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ అక్విజిషన్కి September 3 రోజున IRDA అప్రూవల్ ఇచ్చినట్టుగా. అండ్ సెకండ్ థింగ్, ICICI Lombard జనరేషన్స్ కంపెనీలోని ICICI బ్యాంక్ ఒక స్టేక్ ఏదైతే ఉన్నదో ఆ స్టేక్ని 30%కి రెడ్యూస్ చేసుకోవడానికి IRDA అప్రూవల్ ఇచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కరెంట్లీ ICICI Lombard జనరేషన్స్ కంపెనీలోని ICICI బ్యాంక్ 51.87% స్టేక్ని హోల్డ్ చేస్తుంది. సో వీళ్ళు 51.87% స్టేక్ నుంచి 30%కి రెడ్యూస్ చేస్తున్నారంటే సబ్స్టాన్షియల్ రిడక్షన్ కదా. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో ICICI Lombard జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంకొక 10-15% కరెక్ట్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ చాలా మంచి కంపెనీ, మనకి రీజనబుల్ వాల్యుయేషన్లో దొరుకుతుందని అర్థం చేసుకోవచ్చు. మన ఇండియాలో ఈ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రో అవడానికి ఇంకా చాలా స్కోప్ ఉన్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసిన TPL ప్లాస్టిక్స్ వాళ్ళ 1:1 బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ని 18 సెప్టెంబర్గా ఫిక్స్ చేశారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 329 రూపీస్ దగ్గర ఓపెన్ అయితే అక్కడి నుంచి ఫర్దర్గా 355 రూపీస్ వరకు పెరిగి ఈరోజు సెషన్లో 8.9% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే HFCL నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎయిదర్ త్రూ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఆర్ పబ్లిక్ ఇష్యూ ఆర్ రైట్స్ ఇష్యూ ఆర్ QIP ద్వారా 750 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ 34th యాన్యువల్ జనరల్ మీటింగ్ని 38 సెప్టెంబర్ రోజున కండక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్ అప్డేట్తో ఈరోజు సెషన్లో HFCL స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 4.94% దగ్గర సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే CNBC TV18 నుంచి అప్డేట్ వచ్చింది. జూనియో యొక్క ఆర్మీ జూనియో యొక్క గవర్నమెంట్ని కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా అండ్ వరల్డ్లోని లార్జెస్ట్ బాక్సైట్ రిజర్వ్ జూనియోలో ఉన్నట్టుగా అండ్ కరెంట్లీ వరల్డ్ బాక్సైట్ యొక్క ప్రొడక్షన్లోని జూనియో యొక్క కంట్రిబ్యూషన్ 20-25%గా చెప్తున్నారు. అంటే ఇంత హై పర్సంటేజ్లోని కంట్రిబ్యూట్ చేసే కంపెనీలో పొలిటికల్ టర్మాయిల్ వచ్చింది కాబట్టి సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో దీంతో వరల్డ్లో అల్యూమినియం ప్రైసెస్ పెరుగుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్తో మన ఇండియాలోని లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసర్ అయిన నాల్కో స్టాక్ ఈరోజు సెషన్లో 5.91% పెరిగింది.
అండ్ ఈవెన్ హిందాల్కో కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 1.63% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెకండ్ హాఫ్లో వెల్స్పన్ ఇండియా నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు 3 సర్జికల్ మాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాస్క్ వీళ్ళకి యూఎస్ ఎఫ్డీఏ నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే మాస్క్ యూఎస్ ఎఫ్డీఏ అప్రూవల్ ఇవ్వడం వల్ల వేరే హెల్త్ కేర్ కంపెనీలు అయితే యూస్ చేయొచ్చు కదా. ఈ అప్డేట్ ఈ సెషన్లో అప్పటికే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ అక్కడి నుంచి ఫర్దర్గా 9.52% వరకు పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ది అనంతరాజ్ కార్పొరేషన్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు ఢిల్లీలో ఉన్న వేర్ హౌసింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ని 295 crores బ్లాక్ స్టోన్కి సేల్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అనంతరాజ్ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 1200 crores బిలోనే ఉంటుంది. సో ఈ 1200 crores మార్కెట్ క్యాప్ కంపెనీకి 295 crores క్యాష్ వస్తుందని అప్డేట్ ఈ సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 4.23% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడానికి అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడానికి జాబ్ క్రియేషన్ కోసం 1700 crores వర్త్ ఇన్సెంటివ్ స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఈ పేపర్ క్లిప్పింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఈ 1700 crore ఇన్సెంటివ్ స్కీమ్ ప్రపోజల్ని సబ్మిట్ చేసినట్టుగా అండ్ ఈ స్కీమ్ని ఫైనాన్షియల్ 25-26 వరకు అనౌన్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్సెంటివ్ స్కీమ్ అఫీషియల్లీ అనౌన్స్ అయినట్టయితే మాత్రం ఫుట్వేర్ ఇండస్ట్రీకి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు మన డైలీ మనిషిలో మీ ఓటింగ్ రైట్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నారు కదా. తప్పకుండా ఈరోజు నైట్ మీ ఓటింగ్ రైట్ని అయితే యూటిలైజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు మన డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ చాలా మంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.